అందరికీ నమస్కారం అండి. ఏంట్రా చెప్పు, అందరికి నమస్కారం పెట్టారు. అందరికి దగ్గరికి రా, చెప్పు. మీరు ఇది మొన్న చీరలాగా వాడుతుండేది, ఇది మళ్ళీ ఏడ్ చేశారు. ఆ చీర ర్యాట్స్ డ్యామేజ్ చేసాయి అనమాట. ఇది చాలా కాస్ట్లీ, ఇది ఇండియన్, ఇది మా ఒరిస్సా హ్యాండ్లూమ్ది ఇది. కాబట్టి నేను మంచిగా నైటీ కుట్టా. బాగుందా? కాటన్ యూజింగ్ అనేది స్కిన్ ఇన్ఫెక్షన్కి, చెమట బాగా పడుతుంది అనమాట, చాలా మంచిది. మళ్ళీ చూసావా, ఈ బ్యాగ్స్ కూడా కుట్టా. ఇది ఒక సెట్. మార్కెట్కి వెళ్ళినప్పుడు కదా పాలిథిన్ కవర్స్ వాడకుండా ఇవే చూడు. ఇంకా ఇందులో ఇంకా 4 బ్యాగ్స్ ఉన్నాయి తెలుసా? 1 2 3 4 చిన్నది. అయితే ఈ బ్యాగ్స్ నువ్వు ఎప్పుడైనా వెళ్తే ఇలా పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట మార్కెట్కి. చిన్న చిన్న ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం, కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. ఈ బ్యాగ్లో కొన్ని పెద్ద వేసుకొని తెచ్చుకోవచ్చు. నాకేనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా, సాంబార్ పెట్టుకోవడానికైనా బాగానే ఉంటుంది. అయితే మరి ఈరోజు మంచి మాట ఏంటని చెప్తావా? మనీషా ఉమాశంకర్ ఏం చేసింది? ఏ రాష్ట్రంకి చెందిన ఆవిడ? తమిళనాడు. చూడు, మనం బట్టలు ఐరన్ చాకలు ఆవిడ చేసి తెస్తుంది కదా, మన ఇంట్లో కూడా మనం ఐరన్ చేసుకోవచ్చు. అది బొగ్గులతో కూడా ఐరన్ అవుతుంది అనమాట. ఒకసారి ఐరన్ పెట్టి దగ్గరికి ఆ మనీషా ఉమాశంకర్ అనే అమ్మాయి వెళ్ళినప్పుడు అదేంటంటే ఆ బొగ్గు లేకుండా ఎలాగ ఇస్త్రీ చేయడం అనేది ఆలోచించింది. ఫిజిక్స్ బుక్ తీసి సోలార్ సిస్టమ్ అంటే సూర్యరశ్మి తెలుసు కదా, సూర్యుడు ఉంటారు కదా పగలల్లా, అది ఛార్జింగ్ అయితే ఆ ఒక్క సూర్యరశ్మితో ఇస్త్రీ బండి అంది ఆవిడ డిస్కవర్ చేసిందనమాట. ఇన్నోవేషన్ చేసింది. డిస్కవర్ అనేది ఇన్నోవేషన్ చేసింది. అయితే ఆ ఇన్నోవేషన్ చేసింది ఆవిడే అనేది ఈరోజు చెప్పారు. అర్థమైందా? ప్రతి ఒక్క దగ్గర కదా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది, మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది జల్లేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. ఇది ఇలాగ సారీగా ఉన్నే బాగుంది. ఇప్పుడు ఇది కూడా మనం చక్కగా ఉపయోగించుకున్నాం. చూడు, వేస్ట్ అవనిచ్చలేదు. మనం ఇంత చిన్నటికే మనం ఇవన్నీ ఒత్తుకోవడానికి పనికి వస్తాయి. ఓకేనా? ఇలాగా ఉట్టు కింద నూనె పడిపోయినా, నీళ్ళు పడిపోయినా ఒత్తుకోవడానికి పనికి వస్తాయి. చూడు, బాగుందా నైటీ? ఇది టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇంత చిన్న దానికే మనం ఎంత హ్యాపీ. నేనే కుట్టాను తెలుసా మిషన్ మీద ఇది. నువ్వు చూసావా? ఇవన్నీ నేనే కుట్టాను. ఓకేనా? మనం కదా ఏది కూడా వేస్ట్ అనేది చేయకూడదు. కాటన్, ఇంకొకటి చాక్లెట్స్, బిస్కెట్స్, పిజ్జాలు, ఐస్ క్రీమ్స్ తినకూడదు తెలుసా? ప్లీజ్. ఓకేనా? పెద్దోళ్ళకి ఎవరికి మనసు బాధ పెట్టకూడదు. ఇప్పుడు ఈ వీడియో ఇది ఎంతమందో చూస్తారనమాట. అందరికీ మనం మెసేజ్ పెట్టాము అని అంటే మనం అది ముందు పాటించాలా లేదా చెప్పు? పాటించాలా లేదా? సారీ చెప్తావా లేదా? ఆపకన్నా తప్పు చేస్తే సారీ చెప్తావు కదా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం కొత్త విషయం నేర్చుకున్నాం. మనీషా ఉమాశంకర్. నేను మర్చిపోయాను, మనీషా ఉమాశంకర్. ఓకేనా? ఏ రాష్ట్రం చెందినావిడ? తమిళనాడు. చూసావా? మన చేతిలో ఉన్న ఏ ఆర్ట్ కానీ మనం కూడా అలాగే ఉపయోగించుకోవాలి. ఓకేనా? కెరాటీ ఒకళ్ళకి మంచి గురించి ఒకరికి హెల్ప్ చేయడానికి యూజ్ చేయాలి నువ్వు. ఓకేనా? హాని చేయడానికి కాదు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నామండి.